పెట్రోల్ డీజిల్ ధరలు కేంద్రం ఎందుకు తగ్గించడం లేదు? కేంద్ర విద్యాలయం తెలంగాణలో న్యాయబద్ధంగా ఏర్పాటు చేయాలని రాష్ట్ర కాంగ్రెస్ సేవాదళ కార్యదర్శి ముఖేష్ ఖన్నా అన్నారు. జగిత్యాల పట్టణంలోని ప్రెస్ క్లబ్ లో రాష్ట్ర కాంగ్రెస్ సేవాదళ కార్యదర్శి ముఖేష్ ఖన్నా బుధవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఎంపీ ధర్మపురి అరవింద్ బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బోగస్ రావణ్పై తీవ్ర విమర్శలు చేశారు. గత 10 రోజులుగా వారు చేస్తున్న వ్యాఖ్యలు ప్రజలను తప్పుదారి పట్టించేలా ఉన్నాయని ఆరోపించారు. కేంద్రీయ విద్యాలయం తెలంగాణకు న్యాయబద్ధంగా రావాల్సిందేనని, అందులో ఎంపీ అరవింద్ ప్రత్యేక గొప్పతనం ఏమీ లేదని పేర్కొన్నారు. స్థలం కేటాయింపులో కొంత జాప్యం జరిగినప్పటికీ దాన్ని రాజకీయంగా ఉపయోగించుకోవడం సరికాదని అన్నారు. బోగస్ రావణ్పై కూడా ఆయన ఘాటు విమర్శలు చేశారు. పోలీసులపై విమర్శలు చేయడం తగదని, అనుమతులు పరిమితిని దాటి కార్యక్రమాలు నిర్వహిస్తే పోలీసులు చూస్తూ ఊరుకోరని అన్నారు. సమావేశంలో ఖుర్షీద్ మైనారిటీ సీనియర్ నాయకులు దేవనపల్లి రాజేందర్, సేవాదల్ జిల్లా బాధ్యులు దేవనపల్లి రాజేందర్, భోగ నాగభూషణం, ఉషక్కుల గంగాధర్, కమటాల జగదీష్, అబ్దుల్ రహీం, వినోద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. గత 10 రోజులుగా జగిత్యాల కేంద్రంగా ఒకవైపు ఎంపీ అరవింద్ గారు, మరొక వైపు బీజేపీ జగిత్యాల ఇన్ఛార్జి అని చెప్పుకొని రాజకీయాలు చేస్తున్నటువంటి మహానటి శ్రావణ్ గారి రాజకీయాల పట్ల నిజంగా జగిత్యాల ప్రజలందరూ కూడా ఒక రకంగా కించిత్ భావం లోపల ఉన్నారన్న. మీ అందరికీ తెలియంది కాదన్న, కేంద్ర ప్రభుత్వం, కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం, గౌరవ ప్రధానమంత్రి గారు వాస్తవానికి దేశం అంతటా కూడా 57 కేంద్రీయ విద్యాలయాలు కేవీల్ని ఏర్పాటు చేస్తే ఎన్నో కార్యక్రమాల వల్ల మరెన్నో కార్యక్రమాలతోటి ఈరోజు ఈ కేవీ రావడం జరిగింది. ఇదేదో ఎంపీ గారి ఘనతలాగా, ఏదో బీజేపీ నేను ఇన్ఛార్జ్ అని చెప్పుకునేటువంటి మహానటి శ్రావణి గారి వల్ల వచ్చింది కాదు. ఈరోజు జగిత్యాల ప్రజలు ముఖ్యంగా ఏదైతే కేంద్రంతో కేంద్ర వాటాగా మాకు రావాల్సినటువంటి సైనిక్ స్కూల్సే కానివ్వండి, కేంద్రం నుంచి కేటాయింపబడేటువంటి ముఖ్యంగా విద్యాలయాలు, నవోదయ విద్యాలయాలు కానివ్వండి, సైనిక్ స్కూల్సే కానివ్వండి, కేంద్రీయ విద్యాలయాలు, కేంద్రీయ విశ్వవిద్యాలయాలు, ఐఐటీలు, ఎన్ఐటీలు, ఇవన్నీ కూడా మా హక్కుగా మాకు రావాలని తెలంగాణ రాష్ట్రం నుండి గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు తెలంగాణకు రాష్ట్రానికి మా హక్కుగా మా వాటాగా రావాల్సినటువంటి మా విద్యాలయాలు మాకు కేటాయించండి అని కోరితే వచ్చినటువంటిదే ఈ కేవీ. దీన్ని ఏదో ఈయన పార్లమెంట్లో కూర్చొని బల్లలు పలగొట్టినట్టు మా ఇన్ఛార్జ్ గారు అని చెప్పుకుంటున్నటువంటి మహానటి శ్రావణి గారు మేము ధర్నాలు చేసి సాధించినామని చెప్పి మాట్లాడినట్టు కాదు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఇతర మంత్రులందరూ కూడా తెలంగాణ రాష్ట్రానికి రావాల్సినటువంటి విద్యాలయాల్ని మాకు కేటాయించాలి అని చెప్పని అడగడంతో వచ్చిందే ఈ కేంద్రీయ విద్యాలయం.